ఎటో తమిళనాడు రాజకీయాల్లో పూర్తిగా వేగంగా యొక్క ఫలితాలు కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 10 గంటల వరకు కూడా ఈ యొక్క బ్యాలెట్ పత్రాలు కూడా లెక్కించే ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో దాదాపు కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే 62 కౌంటింగ్ కేంద్రాలలో కూడా ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభమైపోయింది. అయితే ఈ నేపథ్యంలో పోలింగ్ బ్యాలెట్లలో కూడా మెజార్టీ స్థానాలు అన్నిటిలో కూడా డీఎంకే ముందంజలో ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఇటు డిఎంకే పార్టీకి మొగ్గు చూపినట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా ఏంటంటే ఎక్కడైతే బ్యాలెట్ పత్రాల్లో ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళే అధికారం చేజెక్కించుకునే అవకాశాలు ఉంటాయి అన్నట్లు కూడా ఒక అంచనా అయితే ఉంటుంది. సో ఇదే నిజమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈవీఎంల లెక్కింపులో మాత్రం వచ్చేసరికి భారీగా టీవీకే పార్టీ తలపతి విజయ్ ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఇటు బ్యాలెట్ పత్రాల్లోనేమో డిఎంకే పార్టీ నుంచి స్టాలిన్ ఉంటే ఇటు పక్క వచ్చేసరికి మొత్తం మీద ఈ యొక్క ఈవీఎంల మిషన్ల పత్రాల ఈవీఎంల మిషన్ లోకి వచ్చేసరికి టీవీకే పార్టీ తలపతి విజయ్ ఉన్నట్లు మనకి తెలుస్తోంది. ఇద్దరి మధ్య పోటాపోటీ బాగా రగుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా దాదాపు 74 స్థానాల్లో ఈ యొక్క విజయ్ లీడ్ లో ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఈవీఎంల లెక్కింపులో భారీగా లోడ్ అవుతున్నట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇటు పక్క మనం ఇందాక చెప్పుకున్నట్లు మహిళలు, యూత్ వీళ్ళందరూ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇటు విజయ్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మరో పక్క వచ్చేసరికి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎంకే పార్టీకి మొగ్గు చూపారు. అంటే ఇక్కడ ఫస్ట్ టైం విజయ్ తన పగ్గాలు చేపడతారు. ఒక ఎమ్మెల్యేగా తను ఇంకా చేయలేదు కాబట్టి తనకి ఏమన్నా ఈ యొక్క ఉద్యోగస్తులు ఓటు వేసేందుకు వెనుకాడారా అన్న సందిగ్ధత నెలకొంది. ఇక ఈ విధంగానే చూసుకున్నట్లయితే ఏకంగా దాదాపు 67 స్థానాల్లో కూడా ఈ యొక్క డిఎంకే తన ఆధిపత్యాన్ని చలాయిస్తా ఉంది. ఆధిపత్యాన్ని ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం మీద 67 స్థానాల్లో డిఎంకే పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద 35 స్థానాల్లో అన్న డిఎంకే లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ రెండింటికి మధ్యలో ఇటు విజయ్ పార్టీకి దాదాపు విజయ్ 74 స్థానాల్లో ఈ యొక్క ఈవీఎం వాటిలో విజయ్ ఎక్కువగా లీడ్ లో ఉంటే, ఇక మరో పక్క వచ్చేసరికి 67 స్థానాల్లో డిఎంకే పార్టీ ఆధిక్యాన్ని చేజిక్కించుకుంటుంది. ఇక 35 స్థానాల్లో మొత్తం మీద అన్న డిఎంకే పార్టీ ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకున్న అప్డేట్ ప్రకారం వచ్చేసరికి ఈ విధంగానే ఉంది. అయితే మొత్తం మీద ఈ రకంగా విజయ్ తన ఆధిపత్యాన్ని ఖచ్చితంగా చలాయించేందుకు అవకాశం ఉంది. విజయ్ తను ఖచ్చితంగా మొత్తం మీద ఈ యొక్క దాన్ని మొత్తం మీద పార్టీ పగ్గాలు విజయ్ చేపట్టి విజయడంబి మోగించే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో చూద్దాం ఇక ప్రస్తుతానికి విజయ్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, విజయ్ పార్టీ ఈ యొక్క రకంగా అధికార పగ్గాలు మొదటిసారి చేపడతారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక అదే విధంగా వచ్చేసరికి మొత్తం మీద విజయ్ తో వీళ్ళు సంకీర్ణంగా ఆఖరి నిమిషంలో బీజేపీ పార్టీ అన్న డిఎంకే నుంచి ఒకవేళ విజయ్కి మెజార్టీ తగ్గితే తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా, లేదంటే డిఎంకే పార్టీకి మెజార్టీ తగ్గితే ఈ రకంగా తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అన్నట్లు కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద పెరంబూరు, తిరుచి అనే ఈస్ట్ లో విజయ్ వెనకంచులో ఉన్నట్లు మనకి తెలుస్తా ఉంది. మొత్తం మీద 2-3 స్థానాల కోసం అటు అన్నా డిఎంకే ఇటు టీవీకే పార్టీకి పోటాపోటీ పడతా ఉంది. డిఎంకే పార్టీ ముందంజలో ఉన్నట్లు కూడా ప్రెసెంట్ ఇప్పటి వరకు అప్డేట్ ప్రకారం మనకి తెలుస్తోంది.